వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన MCQsలో కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ 161వ క్వశ్చన్, జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ జోగిని సిస్టమ్. మనకి ఫస్ట్ పాయింట్, దళిత కుటుంబంలోని 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు దేవుడికిచ్చి వివాహం చేస్తారు. ఇన్ దళిత్ ఫ్యామిలీస్ గర్ల్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 6 to 12 ఆర్ గివెన్ టు గాడ్స్ అండ్ మ్యారేజ్ ఆఫ్. సెకండ్, 6 నుండి 12 సంవత్సరాల ఆడపిల్లలకు దేవుడికిచ్చి వివాహం చేయడాన్ని జోగుపట్టం అంటారు. ద మ్యారేజెస్ ఆఫ్ 6 to 12 years old girls to God is called జోగుపట్టం. నెక్స్ట్, జోగుపట్టమైన ఆడపిల్లలకు పుష్పవతి అయిన తర్వాత మైలపట్టం చేస్తారు. ఈవెన్ ఆఫ్టర్ జోగుపట్టం గర్ల్స్ ఆర్ గివెన్ మైలపట్టం ceremony ఆఫ్టర్ ద రీచ్ ప్యూబర్టీ. ఫోర్త్, జోగుపట్టం మైలపట్టానికి అయ్యే ఖర్చు అంతా అక్కడి దూర భరిస్తాడు. హౌ మచ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద జోగుపట్టం అండ్ మైలపట్టం విల్ బి బోర్న్ బై ద దొర. మరి దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్, దళిత కుటుంబంలోని 6 నుండి 12 సంవత్సరాల ఆడపిల్లలను ఎవరికి దేవుడికిచ్చి వివాహం చేస్తారు. ఎస్, ఫస్ట్ పాయింట్. మనకి జోగిని వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు దళిత కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో 6 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలని దేవుడికిచ్చి వివాహం చేస్తారు. మరి ఎందుకు ఇస్తారు అంటే, మనకి దళిత కుటుంబంలో వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండకపోయేది. కాబట్టి వారు ఆడపిల్లల్ని పోషించలేక వారి దగ్గర ఉన్న పిల్లల్ని దేవుడికి ఇచ్చేస్తారు. సో మనకి ఏమంటారు, ఫస్ట్, ఇన్ దళిత్ ఫ్యామిలీస్ గర్ల్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 6 to 12 ఆర్ గివెన్ టు గాడ్స్ అండ్ మ్యారీడ్ ఆఫ్. సో మనకి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. సెకండ్, 6 నుండి 12 సంవత్సరాల ఆడపిల్లలను దేవుడికిచ్చి వివాహం చేయడాన్ని జోగుపట్టం అంటారు. ద మ్యారేజ్ ఆఫ్ 6 to 12 years old girls to God is called జోగుపట్టం. 6 నుండి 12 సంవత్సరాల ఆడపిల్లలని దేవుడికిచ్చి వివాహం చేయడాన్ని ఏమంటాం, జోగుపట్టం అంటాం. సో the marriages of 6 to 12 years old girls to God is called జోగుపట్టం. నెక్స్ట్, జోగుపట్టమైన ఆడపిల్లలకి పుష్పవతి అయిన తర్వాత మైలపట్టం చేస్తారు. పుష్పవతి అయిన తర్వాత ఏం చేస్తారు, మైలపట్టం చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ ద జోగుపట్టం గర్ల్స్ ఆర్ గివెన్ టు మైలపట్టం ceremony ఆఫ్టర్ ద రీచ్ ఆఫ్ ప్యూబర్టీ. సో మనకి జోగుపట్టం అయిన తర్వాత ఆడపిల్లలకు ఎప్పుడైతే పుష్పవతి అవుతుందో, పుష్పవతి అయిన తర్వాత మైలపట్టం అనేది చేయడం జరుగుతుంది. అంటే పుష్పవతి అయిన 5 రోజుల తర్వాత అక్కడి దొర ఎవరైతే ఉన్నారో ఆ దొరతో ఈ అమ్మాయిని శారీరకంగా కలుపుతారు. దాన్ని మైలపట్టం అంటారు. మరి దాన్ని జోగుపట్టం మరియు మైలపట్టం అయిన తర్వాత పుష్పవతి అయిన 5 రోజు మైలపట్టం అంటే అది కాదు. జోగుపట్టమైన ఆడపిల్లలకి పుష్పవతి అయిన తర్వాత మైలపట్టం చేస్తారు. ఈవెన్ ఆఫ్టర్ ద జోగుపట్టం గర్ల్స్ ఆర్ గివెన్ టు మైలపట్టం ceremony ఆఫ్టర్ ద రీచ్ ఆఫ్ ప్యూబర్టీ. సో మనకి థర్డ్ పాయింట్ కూడా కరెక్ట్. జోగుపట్టం మైలపట్టంకి అయ్యే ఖర్చు అంతా అక్కడికి దొర భరిస్తాడు. హౌ మచ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద జోగుపట్టం అండ్ మైలపట్టం విల్ బి బోర్న్ బై ద దొర. మరి అక్కడ జోగుపట్టం మైలపట్టం అంటే అది కూడా పెళ్ళిళ్ళకి సంబంధించింది. పెళ్లి చేయాలంటే చాలా వరకు ఖర్చు అవుతుంది. మరి అక్కడ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు అంటే అక్కడి దొర అనేవాడు భరిస్తాడు. అలాగే ఈ పెళ్ళిని ఎవరు చేస్తారు అంటే మనకి అమ్మవారి సోదరునిగా భావించే పోతురాజు ఈ జోగుపట్టాన్ని చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే పుష్పవతి అవుతుందో
5 రోజుల తర్వాత అక్కడున్న దొరతో వారిని శారీరకంగా కలుపుతారు. శారీరకంగా కలిసిన తర్వాత అప్పుడు ఆమె జోగినిగా మారుతుంది. అందుకే వారిని జోగినీలు అని పిలుస్తారు. దానిని జోగిని వ్యవస్థ అని చెప్పుకొస్తాం. సో మనకి ఆల్ ఫోర్ పాయింట్స్ అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మనకి ఆప్షన్ డి 1, 2, 3, 4 అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. దళిత కుటుంబంలోని 6 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని దేవుడికిచ్చి వివాహం చేస్తారు. అలా దేవుడికిచ్చి వివాహం చేయడాన్ని జోగుపట్టం అంటాం. ఆ జోగుపట్టాన్ని ఎవరు చేస్తారు? అమ్మవారి సోదరుడుగా భావించే పోతురాజు చేస్తాడు. మరి జోగుపట్టానికి అయ్యే ఖర్చు అంతా ఎవరు భరిస్తారు అంటే అక్కడి దొర భరిస్తాడు. మరి జోగుపట్టం అయిన తర్వాత అమ్మాయి పుష్పవతి కాగానే పుష్పవతి అయిన 5 రోజుల తర్వాత దొరతో కలిసిన తర్వాత ఆమె జోగినిగా మారుతుంది. దీన్ని జోగిని వ్యవస్థ అంటారు. మరి ఇది జోగిని వ్యవస్థకు సంబంధించి మొదటిది. నెక్స్ట్ జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. 162వ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ జోగిని సిస్టమ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, జోగినిగా మారడానికి ప్రధాన కారణం దళిత కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా ఉండడం. The main reason for becoming a jogini that Dalit families are financially weak. Second, జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. The district with the most jogini systems is ఖమ్మం. Third, జోగిని వ్యవస్థ తక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్. The district with the less jogini systems is కరీంనగర్. అండ్ ఫోర్త్, జోగిని వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వారిలో ఒకరు హేమలత లవణం. హేమలత లవణం వాస్ వన్ ఆఫ్ దోస్ హూ వర్క్డ్ టు ఎరాడిగేట్ జోగిని సిస్టమ్. దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? జోగినిగా మారడానికి ప్రధాన కారణం దళిత కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా ఉండడం. అవును, వాళ్ళు ఆర్థికంగా బలహీనంగా ఉండడం వల్లనే వారు ఆడపిల్లలను పోషించలేక వారిని దేవుడికిచ్చి వివాహం చేయడానికి ఆడపిల్లల్ని అమ్మేయడం జరుగుతుంది. మరి ఆడపిల్లలను అమ్మేయడంతో ఆ ఆడపిల్లలని జోగినీలుగా మారుస్తారు. దేవుడికిచ్చి వివాహం చేసి ఆ తర్వాత దొరతో కలిపి జోగినీలుగా మారుస్తారు. సో the main reason for becoming a jogini in that Dalit families are financially weak. So in that case they were given her children into gods. They were given their children into God. So in that case they were becoming as joginis. జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం కాదు. జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? కరీంనగర్. జోగిని వ్యవస్థ తక్కువగా ఉన్న జిల్లా ఏది? ఖమ్మం. మరి ఇందులో పాయింట్స్ అనేవి తప్పుగా ఉండడం జరిగింది. జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్, తక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. కాబట్టి మనకి ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ రెండు సరికాని సమాధానాలు. మొదటిది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 4వది, జోగిని వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తిలో ఒకరు ఎవరు అంటే హేమలత లవణం. జోగిని వ్యవస్థలో రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తి ఎవరు? హేమలత లవణం. సో హేమలత లవణం వాస్ వన్ ఆఫ్ దోస్ హూ వర్క్డ్ టు ఎరాడిగేట్ దిస్ జోగిని సిస్టమ్. వర్క్డ్ టు ఎరాడిగేట్ దిస్ జోగిని సిస్టమ్. సో మనకి ఫస్ట్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. ఫస్ట్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ బి 1, 4 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 163వ క్వశ్చన్, జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ జోగిని సిస్టమ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, జోగిని వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వారిలో ఒకరు హేమలత లవణం. ఎస్, హేమలత లవణం వాస్ వన్ ఆఫ్ దోస్ హూ వర్క్డ్ టు ఎరాడిగేట్ జోగిని సిస్టమ్. సెకండ్, జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్. ద డిస్ట్రిక్ట్ విత్ ద మోస్ట్ జోగిని సిస్టమ్స్ ఇస్ కరీంనగర్. హేమలత లవణం జోగిని వ్యవస్థను నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో, వర్ణి, కోటగిరి లాంటి ప్రాంతాలలో ఎక్కువగా గమనించింది. హేమలత లవణం was observed this Jogini system in Varni Kotagiri regions in Bodhan in Nizamabad.
జోగిని వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తి హేమలత లవణం. ఎస్, ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. హేమలత లవణం వాస్ వన్ ఆఫ్ దోస్ హూ వర్క్ టు ఎరాడిగేట్ జోగిని సిస్టమ్. సెకండ్, జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్. ఎస్, ద డిస్ట్రిక్ట్ విత్ ద మోస్ట్ జోగిని సిస్టమ్స్ ఈస్ కరీంనగర్. నెక్స్ట్, హేమలత లవణం జోగిని వ్యవస్థను నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో, వర్ణి, కోటగురి లాంటి ప్రాంతాలలో ఎక్కువగా గమనించింది. అవును, హేమలత లవణం తన జోగిని వ్యవస్థను ఎక్కువగా నిజామాబాద్లోని వర్ణిలో, బోధన్లో ఎక్కువగా గమనించడం జరిగింది. మరి గమనించిన హేమలత లవణం వీరు జోగినీలుగా మారడానికి ప్రధాన కారణం ఆర్థిక బలహీనత అని భావించింది. మరి ఆర్థిక బలహీనతగా భావించిన హేమలత లవణం వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆర్థికంగా బలోపేతం చేస్తే వారిని జోగిని వ్యవస్థ నుంచి నిర్మూలించవచ్చు అన్న ఉద్దేశంతో చెల్లి నిలయాన్ని ప్రారంభించింది. మరి జోగినీల కోసం చెల్లి నిలయాన్ని ప్రారంభించింది. మరి వారి సంతానాల పరిస్థితి ఏంటి అని చెప్పి వారి సంతానాల కోసం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి ఒక రఘునాథరావు కమిషన్ను వేసి ఆ కమిషన్ వేపించి మరి ఆ కమిషన్ జోగిని సిస్టంలని పరిశీలించి ఆ ప్రభుత్వం మనకి హేమలత లవణానికి కొంత అమౌంట్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ అమౌంట్ ద్వారా జోగిని ఇలా చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం సంస్కార్ ప్లాన్ని ఏర్పాటు చేసింది. జోగినీల కోసం చెల్లి నిలయాన్ని, వారి యొక్క పిల్లల కోసం సంస్కార్ ప్లాన్ని ఏర్పాటు చేసింది. ఎవరు? హేమలత లవణం. మరి ఈ వ్యవస్థ రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఎవరు? హేమలత లవణం. ఈవిడ జోగినీల కోసం, వారి యొక్క సంతానాని కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి హేమలత లవణం. హేమలత లవణం జోగిని వ్యవస్థను ఎక్కడ గమనించింది? నిజామాబాద్ జిల్లాలోని వర్ణి, కోటగురి లాంటి ప్రాంతాలలో ఎక్కువగా గమనించింది. సో ద థర్డ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. హేమలత లవణం వాస్ అబ్జర్వ్డ్ దిస్ జోగిని సిస్టమ్ ఇన్ వర్ణి, కోటగిరి రీజియన్స్ ఆఫ్ బోధన్ ఇన్ నిజామాబాద్. మనకి ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 164వ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాల లోపు ఆడపిల్లలకి జోగు పట్టం చేస్తారు? వాట్ ఈస్ ద మాక్సిమం ఏజ్ ఆఫ్ గర్ల్స్ ఫర్ పర్ఫార్మింగ్ ద జోగు పట్టం? సో వాట్ ఈస్ ద మాక్సిమం ఏజ్ ఆఫ్ గర్ల్స్ ఫర్ పర్ఫార్మింగ్ జోగు పట్టం? సో ఆప్షన్ ఏ 6 to 12 years. 6 to 12 years of age of girls or maximum age of girls for performing jogu pattam. For jogu pattam. So the option A is correct one. Next 165వ క్వశ్చన్, హేమలత లవణం జోగిని వ్యవస్థను ఏ జిల్లాలో ఎక్కువగా గమనించింది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ డిడ్ ద జోగిని సిస్టమ్ ఆఫ్ హేమలత లవణం గెట్ అబ్జర్వ్డ్ ద మోస్ట్? మనకి ఆప్షన్ సి నిజామాబాద్లో ఎక్కువగా గమనించింది. నిజామాబాద్లో ఎక్కడ? నిజామాబాద్లోని బోధనలో, వర్ణి, కోటగిరి లాంటి ప్రాంతాలలో హేమలత లవణం జోగిని వ్యవస్థను ఎక్కువగా గమనించింది. సో ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డిడ్ ద జోగిని సిస్టమ్ ఆఫ్ హేమలత లవణం గెట్ అబ్జర్వ్డ్ ద మోస్ట్? ఇన్ నిజామాబాద్, ఇన్ బోధన్ ఆఫ్ వర్ణి, కోటగిరి regions she observed most of jogini systems in there. So option C is the correct one. మనకి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.